అశ్వారావుపేట హార్టికల్చర్ హబ్ గా మారబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ నాటిన వేలాది పామాయిల్ మొక్కలు రైతుల ఇంట్లో సిరిల పంట పండిస్తున్నాయని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను ఆయన సందర్శించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కరెంటు బిల్లులు అదనపు భారం కాకుండా 30 కోట్లతో బయో పవర్ ప్లాంట్ ను నిర్మిస్తామన్నారు. పామాయిల్ పంటలో అంతర పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. కొబ్బరి, కోకో, వక్క, మిరియాలతో పాటు పామాయిల్ పంటల సాగు ఈ ప్రాంతంలో ఉందన్నారు. అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో హార్టికల్చర్ ప్రధాన కోర్సు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తుమ్మల తెలిపారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఓఈఆర్ లాగా గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. వంట నూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గింపు వల్ల ఆయిల్ ఫామ్ రైతులకు నష్టం వాటిల్లిందని తుమ్మల అన్నారు. రైతులంతా కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగుపై ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ పంటని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని కంపెనీలతోటి ఎంఓయూ అయ్యాం. ఇంతకుముందు విత్తనం మనం మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు గాడ్రేజ్ కంపెనీ సీడ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడే పెడతామని చెప్పి ఎంఓయూ అయ్యారు తెలంగాణ ప్రభుత్వంతో. రేవంత్ రెడ్డి గారు దానికి కూడా మనకి సుముఖంగా ఉండి అది కూడా మన జిల్లాలోనే పెట్టేదానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ గాడ్రేజ్ ఫ్యాక్టరీని కూడా వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయమని చెప్పాం. ఖమ్మం జిల్లానే కాకుండా ఖమ్మం జిల్లా ఏ రకంగా ఈరోజు పచ్చబడి రైతులందరూ కష్టాల్లో కొద్ది రేట్లు తగ్గినా కూడా ఈ పంటను కాపాడుకుంటున్నారో, భవిష్యత్తులో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేశారో, జీరో చేశారో, దానివల్ల ధరలు కూడా తగ్గినాయి. కాబట్టి మేము మినిమం 18,000 కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ముగ్గురు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు 18,000 తగ్గకుండా ధర ఉండేటట్టుగా ఆ యొక్క విధానాన్ని అమలుపరచమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలు ఉంటే కూడా వాటిని కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామాయిల్ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్టుగా, ఇంతకంటే తగ్గితే గిట్టుబాటు కాదు. ఇప్పటికే 12,000 ఉంటే కూడా గిట్టుబాటు కావట్లేదు. దాన్ని మనం 18,000 చేయమని అడుగుతున్నాం. డ్రైవర్స్ అదే పాపం బయటికి పోయి ఎక్స్ట్రా ఉన్నారు అది కూడా వస్తాయి కదా, లేకపోతే జనరేషన్